ఈ రోజు రైతు అంటేనే ఒక జాలి చూపించడానికి పుట్టినటువంటి ఒక పదార్థంలాగా మార్చేశారు. రైతు అంటేనే ఒక జాలికి అడ్రస్గా మార్చేశారు. అసలు నిజంగా రైతు అంటే ఎవరు? రైతు అంటే భూతల్లిలో ఉన్న విత్తనాన్ని పెట్టి భూతల్లికే పురుడు పోసినటువంటి ఒక గైనకాలజిస్ట్ అంటే ఒక డాక్టరు. అలాగే భూతల్లిలో నేలలో విత్తనాన్ని పెట్టి విత్తనం నుంచి మొలకను తీసిన ఒక సైంటిస్ట్ తను. అలాగే మనకు ఈ అచ్చుదోలి ఒక క్రమ పద్ధతిలో పంటను పెంచే ఒక సివిల్ ఇంజనీర్ అతను. తన పంటకు వచ్చినటువంటి సమస్త పురుగుల నుంచి సమస్త కీటకాల నుంచి పంటను కాపాడే ఒక సైనికుడు అతను. బ్రహ్మ మనకి ప్రాణం పోసి జీవాన్నిస్తే ఒక విత్తనానికి ప్రాణం పోసి వృక్షాన్ని సృష్టించిన ఒక మరో విశ్వకర్మ అతను. సమస్త జీవానికి సమస్తానికి అన్నిటికీ కూడా ప్రకృతి ధర్మాన్ని నిలబెట్టే ఒక న్యాయమూర్తి అతను. ఏ ప్రొఫెషన్లో తను లేడు, ప్రతి ప్రొఫెషన్లో తను ఉంటాడు. నీ తండ్రి అతను, నీకు వ్యవసాయం అనే కల్చర్, అగ్రికల్చర్ అనే ఒక కల్చర్ నేర్పిన నీ తండ్రి అతను. అలాగే నీ తల్లి అతను, నీ ప్రతిరోజు నీ కడుపు నింపి నీ ఆహారాన్ని నీ కడుపు దాకా చేర్చే ఒక తల్లి తను. అసలు ఏది కాదు రైతు, ప్రతిదీ రైతే. ప్రతి ఒక్కటి రైతుతోనే ముడిపడి ఉంటుంది. సమస్త విశ్వాన్ని సృష్టించి విశ్వాన్ని నడిపించేటువంటి విశ్వకర్మకే విద్యుత్ ఆహారాన్ని అందించే ఒక గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారంటే రైతు. అలాంటి రైతుని ఈ రోజు సోషల్ మీడియా ఏ విధంగా వాడుకుంటుందంటే ఒక జాలి పడడానికి రైతు అనేటోడు పుట్టిండు. జాలి 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 జాలి. రైతు అంటే ఏదో అప్పుల పాలై నడవాలి, రైతు అంటే అన్నదాత, అన్నం పెట్టేవాడు, సమస్త జీవానికి పెట్టే అన్నదాత పేదోడు ఎందుకు అవుతాడు? అసలు రైతు అంటేనే పేదవాడని ఒక రకమైన అపోహ క్రియేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించడానికి కోసం పుట్టిన 100% రైతు అంటే కూడా డబ్బు సంపాదించేవాడే కావాలి, కానీ అన్నదాత గిన్నదాత కాదు. ఖచ్చితంగా డబ్బు అన్నదాత కూడా కడుపు నిండాలి. నీ కుటుంబానికి భోజనం పెట్టి నువ్వు ఖచ్చితంగా పక్కన వానికి అన్నం పెడితేనే అన్నదాత అవుతావు. ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి, వ్యవసాయంలో నేర్చుకోండి. ఎప్పుడైతే రైతు వ్యవసాయాన్ని నేర్చుకోకుండా పక్కన వారి మీద ఆధారపడతాడో అప్పటి వరకు మన తాతలు ముత్తాతలు సరైన వ్యవసాయం చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి, వాళ్ళ పద్ధతులు బాగున్నాయి, వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంది, 100 మందికి అన్నం పెట్టి అన్నదాతలేరు. కానీ ఈ రోజు రైతు విషయానికి వచ్చేసరికి ఏ మందు కొట్టాలి అన్న, ఏ మందు కొట్టాలి అన్న, ఏ మందు కొట్టాలి, ఏ మందు కొట్టాలి కాదు. వ్యవసాయాన్ని నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు అన్నదాతగా మారుతావు. ఖచ్చితంగా పరిపూర్ణమైన అన్నదాత, పరిపూర్ణమైన రైతన్నగా మారుతావు. పక్కన వారి మీద ఆధారపడి ఏ రైతన్న కూడా అన్నదాత కాలేడు. ఖచ్చితంగా అతను రైతు ఎప్పటికీ కాలేడు. ఎప్పుడైతే పురుగును కాపాడడం, మొక్కని కాపాడడం నీ స్వతహాగా నువ్వు నేర్చుకుంటావో అప్పుడే నువ్వు రైతన్న అవుతావు. ప్రతి ఒక్క రైతన్న కూడా రైతన్న మార్చడానికి తెలుగు ఎవరైతే టీం అనేది ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క రైతన్నను కూడా ఒక నాణ్యమైన రైతుగా రూపుదిద్దడానికి మా తెలుగు ఎవరైతే టీం పనిచేస్తుంది. మీకు వ్యవసాయంలో నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే తెలుగు ఎవరైతే టీంని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇందులో ఉన్నటువంటి శాస్త్రీయ వివరణ అనే ప్లేలిస్ట్ మాత్రమే చూడండి. వ్యవసాయాన్ని నేర్చుకోండి. మీకు కావాల్సిన ప్రతి ఒక్క సపోర్ట్ మా తెలుగు ఎవరైతే టీం అందిస్తుంది. జై హింద్, జై జవాన్, జై కిసాన్.